కొన్ని ఎదురుచూపులు సమయాన్ని కాదు, మనిషిని మార్చేస్తాయి. కొన్ని కాల్స్ ఓన్లీ కాల్స్ మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చడానికొస్తాయి. ఈరోజు కూడా అర్జున్ ఇక్కడే ఉన్నాడు. ఒక్క కాల్ కోసం, ఒక అవకాశం కోసం, ఒక కొత్త జీవితం కోసం. కొన్నిసార్లు ఆ చిన్నప్పటి ఆటలు ఎంత బాగుండేదో బహుశా అప్పుడు తెలిసి ఉండదు. మనం పెద్ద అయిన తర్వాత మన జీవితం ఇలా ఉంటుందని. ప్రతి నిమిషం ఉన్న ఒక చిన్న హోప్ కూడా తగ్గిపోతే ఒక మనిషి ధైర్యంని ఎలా అని తెచ్చుకోగలుగుతాడో, ఎలా అని ముందుకు వెళ్ళగలుగుతాడో, అసలు ఎలా తనని తను మోటివేట్ చేసుకొని ఏదైనా చేయగలుగుతాడు. ఛ! ఒక్క కాల్, ఒక్క మెసేజ్, ఒక్క ఆఫర్ లెటర్. ఒక్కోసారి ఓటమి కంటే ఎదురు చూపు ఎక్కువగా బాధేస్తుంది. ప్రతి ఉదయం ఈరోజైనా ఏదైనా మారుతుందేమో అని అనుకుంటాడు. ప్రతి సాయంత్రం అదే నిశ్శబ్దాన్ని ఇంటికి తీసుకొని వస్తున్నాడు. చుట్టూ అందరి జీవితాలు ముందుకు పరిగెడుతూ ఉన్నాయి. కానీ అర్జున్ మాత్రం ఒక ఫోన్ కాల్, ఒక అవకాశం, ఒక నువ్వు సెలెక్ట్ అయ్యావనే మాట కోసం కాలంతో పాటు తనని తానే కోల్పోతున్నాడు. అయినా రేపు మళ్ళీ ట్రై చేద్దాం, ఏం కాదు అని ఆలోచించి అతను మోటివేట్ చేసుకొని అసలు అతని హోపే చనిపోయిన రోజుకు వచ్చేసాడు. ఒక మనిషి నిజంగానే ఓడిపోతాడా? చుట్టూ ప్రపంచం ముందుకు వెళ్తోంది, కానీ అర్జున్ మాత్రం అదే చోట నిలిచిపోయాడు. ఈ బ్యాగ్లో తన సర్టిఫికెట్స్ మాత్రమే లేవు, తన కలలు, ఎన్నో ఆశలు, తన కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలని ఎన్నో ఆనందమైన ఆలోచనలు అన్నీ కలిపి ఉన్నాయి. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఓడిపోయాడనా, లేకపోతే ఎలా గెలవాలి అనా? అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఇంకేదైనా ఉంటుందా? యూ కెన్ డూ దిస్, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ కన్నయ్య ఫ్రమ్ యువర్ అమ్మ. ఇంతకన్నా ఏం కావాలి ఒక ఓటమిని ఫేస్ చేస్తున్న కొడుకుకి? ఈ ధైర్యం సరిపోతుందా? అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అర్జున్? ఇంత ప్రేమకి తిరిగి ప్రేమనివ్వలేకపోతున్నాడు అనే బాధ, తిరిగి ఏం చేయలేకపోతున్నాడు అనే తపన, అమ్మ నాన్నని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడే అనే వేదన. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఇదే తన లాస్ట్ హోప్ అని, ఇదే తన ఆఖరి ప్రయత్నం అని ఇక్కడితోనే గివప్ ఇచ్చేస్తున్నాడా? తన కెరియర్తో పాటు తన లైఫ్కి కూడా ది ఎండ్ అనుకుంటున్నాడా? ఒక ఫోన్ కాల్ మార్చేసింది కదా మన అర్జున్ జీవితాన్ని, ఆపేసింది కదా ఒక చెడు నిర్ణయాన్ని. తిన్నావా బాబు అని ఒకే ఒక మాట అమ్మ నుంచి వినగానే తన బాధ మొత్తం బయటికి వచ్చి ఏడ్చుకుంటూ నేను ఇంటికి వస్తున్నాను అమ్మా అని ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళగానే ఏమైంది నాన్న అని అడిగే అమ్మ ప్రేమ, ఆ బాధని ఎలా చెప్పాలో తెలియని ఆ కొడుకు బాధ, ఏం కాదులే నాన్న అని ఇచ్చే ఆ ధైర్యం, అమ్మ ప్రేమ కన్నా గొప్ప అయినది అమ్మ ఇచ్చే ధైర్యం కన్నా గొప్ప ధైర్యం ఇంకెక్కడైనా ఉంటుందా? చివరిగా ఒక్క మాట, హోప్. ఉద్యోగం లేకపోవడం ఓటమి కాదు, ఒక తిరస్కరణ నీ విలువను నిర్ణయించదు. ఎదురుచూపులు నిన్ను బలహీనుణ్ణి చేయడానికి కాదు, బలవంతుడిగా చేయడానికి వస్తాయి. నీ కలల కోసం ప్రయత్నించడం ఆపొద్దు. ఒక కాల్ జీవితాన్ని మార్చవచ్చు. ఆ కాల్ రాకపోయినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారని నిజం ఎప్పటికీ మారదు. కొన్నిసార్లు ఆశ అనేది, ఆ హోప్ అనేది ఉద్యోగంలో దొరకదు, ఇంట్లో ఎదురు చూస్తున్న అమ్మ పిలుపులో దొరుకుతుంది. ఎప్పుడు గుర్తుంచుకో, హోప్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ది లైట్, హోప్ ఈజ్ బికమింగ్ ది లైట్. ఆశ ఉన్నంత వరకు ప్రతి ముగింపులో ఒక కొత్త ప్రారంభం ఉంటుంది.